Hello students, ఈ ప్రాబ్లం July 28, 2022 మెయిన్స్ ఎగ్జామ్లో ఇచ్చారు. If the wavelength of an electron emitted from hydrogen atom is 3.3 into 10 to the power minus 10 meters, the energy absorbed by the electron in its ground state compared to minimum energy required for its escape from the atom is dash times అన్నాడు. సో ఎలక్ట్రాన్ బయటికి రావాలి అంటే ఎస్కేప్ బయటికి రావాలంటే ముందు ఆ ఎనర్జీ మనం ఫైండ్ అవుట్ చేయాలి. దాని తర్వాత వేవ్ లెంత్కిను ఎమిటెడ్ ఫ్రమ్ హైడ్రోజన్ ఆటమ్ అన్నాడు కాబట్టి కైనెటిక్ ఎనర్జీకి రిలేషన్ ఉన్నటువంటి ఫార్ములా మనం తీర్చుకోవాలి. సో ఫస్ట్ టైం చేద్దామంటే బయటికి రావటానికి ఎస్కేప్ అవ్వటానికి కావలసినటువంటి ఎనర్జీ ఎంతో చూద్దాం. ఎనర్జీ ఫార్ములా మనకు తెలుసు, ఈక్వల్ టు 13.6 by n square into z square. So that equal to 13.6 by 1 square into 1 square. ఎందుకంటే ఫస్ట్ లెవెల్లో హైడ్రోజన్ ఆటమ్ కాబట్టి 1 square, atomic number of hydrogen atom is 1, so that equal to 13.6. ఇది ఎలక్ట్రాన్కి కావాల్సిన ఎనర్జీ కాబట్టి ఇంటూ ఎలక్ట్రాన్ ఛార్జ్ 1.6022 into 10 to the power of minus 19 coulombs. ఈ వాల్యూ ఎస్కేప్ అవడానికి దానికి కావాల్సినటువంటి ఎనర్జీ. ఇప్పుడు ఏం చేద్దామంటే వేవ్ లెంత్కి కైనెటిక్ ఎనర్జీకి ఉన్నటువంటి రిలేషన్ చూద్దాం. అదేంటి, లాంబ్డా ఈక్వల్ టు హెచ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ 2mke. ఇది ఫార్ములా. బోత్ సైడ్స్ స్క్వేర్ చేసామనుకోండి, దీన్ని బోత్ సైడ్స్ స్క్వేర్ చేస్తే దట్ ఇంప్లాయిస్ కేఈ ఈక్వల్ టు మనకి ఎంత వస్తుంది, కేఈ ఈక్వల్ టు హెచ్ స్క్వేర్ బై 2m లాంబ్డా స్క్వేర్ అని మనకి దీని నుంచి వస్తుంది. బోత్ సైడ్ స్క్వేర్ చేసేస్తే కేఈ ఈక్వల్ టు హెచ్ స్క్వేర్ బై 2m లాంబ్డా స్క్వేర్ వస్తుంది. దీంట్లో మనం వాల్యూ సబ్స్టిట్యూట్ చేసామనుకోండి, హెచ్ స్క్వేర్ అంటే ఏంటి, 6.6256 ఇంటూ 10 to the power of minus 34. దాన్ని స్క్వేర్ చేస్తే 43.89 వస్తుంది ఇంటూ 10 to the power of 34 హోల్ స్క్వేర్ అంటే 10 to the power minus 34 హోల్ స్క్వేర్ అంటే 10 to the power of minus 68 by 2 ఇంటూ మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఎంత, 9.1 ఇంటూ 10 to the power of minus 31 kgs ఇంటూ లాంబ్డా స్క్వేర్. లాంబ్డా ఎంత ఇచ్చారు, 3.3 ఇంటూ 10 to the power minus 10 మీటర్స్ కదా. 3.3 అంటే 10.89 ఇంటూ 10 to the power of minus 20. ఇవి మనం సబ్స్టిట్యూట్ చేస్తే వచ్చింది. ఈ వాల్యూ మొత్తం మనం క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వస్తుందంటే కేఈ ఈక్వల్ టు 2.215 ఇంటూ 10 to the power of minus 18 జౌల్స్ వస్తుంది. సో ఈ వాల్యూ మొత్తాన్ని మనం క్యాలిక్యులేట్ చేస్తే ఫైనల్గా వచ్చేది ఇంత వాల్యూ అనమాట. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం, మనం అడిగిన క్వశ్చన్ ఏంటి, కంపారిజన్ అడిగారు. ద ఎనర్జీ అబ్జార్బ్డ్ బై ద ఎలక్ట్రాన్ ఇన్ ఇట్స్ గ్రౌండ్ స్టేట్ కంపేర్డ్ టు మినిమం ఎనర్జీ రిక్వైర్డ్ ఫర్ ఇట్స్ ఎస్కేప్. ఆల్రెడీ ఎస్కేప్ది కనుక్కున్నాం. ఇప్పుడు మనకి అబ్జార్బ్ చేసిన ఎనర్జీ కావాలి. ఎంత అబ్జార్బ్ చేస్తుంది, అబ్జార్బ్ చేసే ఎనర్జీ కావాలి అంటే ఎనర్జీ అబ్జార్బ్డ్ ఈక్వల్ టు ఎంత, ఎనర్జీ అబ్జార్బ్డ్ ఈక్వల్ టు ఎనర్జీ రిక్వైర్డ్ ప్లస్ కైనెటిక్ ఎనర్జీ. ఆల్రెడీ మనం కైనెటిక్ ఎనర్జీ కనుక్కున్నాం. సో ఇప్పుడు ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే వస్తుంది. మనం ఏమని అడిగారు చూడండి, కంపారిజన్ అడిగారు. దేనికి కంపారిజన్ అడిగారు, అబ్జార్బ్డ్ దానికిను రిక్వైర్డ్ దానికి కంపారిజన్ అడిగారు. అందుకని ఏం చేద్దామంటే ఇక్కడ ఆల్రెడీ ఈ రేషియోలో ఉంది కాబట్టి ఇక్కడ నేను 3 టర్మ్స్ని రిక్వైర్డ్తో డివైడ్ చేస్తాను నేను. సో 3 టర్మ్స్ని రిక్వైర్డ్తో డివైడ్ చేసామనుకోండి, అప్పుడు మనకేమొస్తుంది, ఎనర్జీ అబ్జార్బ్డ్ బై ఎనర్జీ రిక్వైర్డ్ ఈక్వల్ టు ఎనర్జీ రిక్వైర్డ్ బై ఎనర్జీ రిక్వైర్డ్ ప్లస్ కైనెటిక్ ఎనర్జీ బై ఎనర్జీ రిక్వైర్డ్. ఇది మనకు వస్తుంది.
సో ఇప్పుడు ఈ పార్ట్ ఏమైపోతుంది, 1 అయిపోతుంది. సో ఎనర్జీ అబ్జార్బ్డ్ బై ఎనర్జీ రిక్వైర్డ్ ఈక్వల్ టు 1 ప్లస్ కైనెటిక్ ఎనర్జీ బై ఎనర్జీ రిక్వైర్డ్. సో దట్ ఈక్వల్ టు 1 ప్లస్ కైనెటిక్ ఎనర్జీ బై ఎనర్జీ రిక్వైర్డ్. కైనెటిక్ ఎనర్జీ ఆల్రెడీ మనం ఇక్కడ కనుక్కున్నాం. ఎంత, 2.215 ఇంటూ 10⁻⁻18 జౌల్స్ బై ఎనర్జీ రిక్వైర్డ్. ఎనర్జీ రిక్వైర్డ్ అంటే ఆల్రెడీ మనం ఫస్ట్ అదే క్యాలిక్యులేట్ చేసాం. ఎంత వచ్చింది, 13.6 ఇంటూ 1.6022 ఇంటూ 10⁻⁻19 కూలమ్స్. సో 13.6 ఇంటూ 1.6022 ఇంటూ 10⁻⁻19 కూలమ్స్. ఇప్పుడు మనం దీన్ని సాల్వ్ చేయాలి. సో ఇది సాల్వ్ చేసేటప్పుడు సో దట్ ఈక్వల్ టు 1 ప్లస్ ఈ మొత్తం 13.6 ఇంటూ 1.6022 ఎంత అవుతుంది, ఆల్మోస్ట్ 21. సో 2.215 ఇంటూ 10⁻⁻18 బై ఈ 2 మల్టిప్లై చేస్తే 21.76 వస్తుంది ఇంటూ 10⁻⁻19 కూలమ్స్. సో దట్ ఈక్వల్ టు 1 ప్లస్ ఈ మొత్తం సాల్వ్ చేసామనుకోండి, 10⁻⁻19 పైకి వస్తే +19 వస్తుంది, ఇంకా 10 మిగులుతుంది. ఈ వాల్యూ మొత్తం సాల్వ్ చేస్తే 1.01 వస్తుంది. సో దట్ ఈక్వల్ టు ఎంత, 2.01. మన ఆన్సర్ ఎంత అంటే 2.01. సో ఎన్ని టైమ్స్ అని అడిగారు. సో ఎన్ని టైమ్స్ అంటే 2.01 టైమ్స్.